హాయ్ అండి, ఎంతో టేస్టీ సింపుల్ చికెన్ కర్రీ. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, ముక్కలుగా కట్ చేసుకున్న 1 కప్పు ఉల్లిపాయలు, కట్ చేసిన 6 పచ్చిమిర్చి వేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 టమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని టమాటోల్ని మెత్తబడేలాగా ఉడికించుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం. మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే మీకు తగినట్లు కారం వేసుకోండి. తర్వాత ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ మొత్తం కలిసేలాగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టి ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసి కలుపుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం, ఉడికింది. 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, ధనియాలు, కొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లి వేయించి దంచిన పొడి 2 టేబుల్ స్పూన్లు వేసుకొని కలుపుకుంటే బాగా చిక్కబడుతుంది. ఫైనల్గా కొత్తిమీర కట్ చేసుకుని వేసుకుంటే చికెన్ మసాలా కర్రీ తయారీ.